కొత్త విశేషం ఇప్పుడు చూద్దాం. అని మీకు క్రికెట్ వరకు కూడా మంగళగిరిలో కోచింగ్ సెంటర్ లాస్ట్ 5 ఏళ్ళ నుంచి 6 ఏళ్ళ నుంచి రన్ అవుతుందండి. అందులో కూడా ప్రత్యేకంగా ఆడపిల్లలకి ట్రైనింగ్ ఇవ్వడానికి మంగళగిరి ఇది ఒక 10 ఏళ్ల క్రితం ఆంధ్ర క్రికెట్ కోసం స్టార్ట్ చేసింది. చాలా బాగా జరుగుతుంది మంగళగిరిలో. క్రీడలకి కోచింగ్ క్రికెట్ వరకు నేను ఒక భరోసా ఇవ్వగలను. మంగళగిరి ఫ్యూచర్లో కూడా హబ్ అవుద్ది. మా నాయకుడు నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు మంగళగిరిని ఒక డిఫరెంట్ స్పోర్ట్స్ సెంటర్గా, ఎక్సలెన్సీ సెంటర్గా చేయాలని ఒక ఆలోచన ఉంది. అన్ని రకాల స్పోర్ట్స్ని కూడా ఇక్కడ డెవలప్ చేయాలని దానికోసం మేము మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం. రోడ్ కనెక్టివిటీ కూడా అందుబాటులోనే వచ్చిందండి. యాక్చువల్గా జస్ట్ కనెక్టింగ్ రోడ్స్ చిన్న వేయాల్సినవి ఉన్నాయి. అవన్నీ కూడా మంగళగిరి స్టేడియంకి జూన్ 5 లోపల చాలా వరకు వర్కులు కంప్లీట్ చేస్తాం. అంటే ఐపీఎల్కి వెన్యూ అవడానికి కావాల్సిన స్టాండర్డ్స్ ఇంకా రావాల్సినవి ఉన్నాయండి. అక్కడ ఏంటంటే ఐపీఎల్కి మేము కొత్తగా అమరావతిలో ఒక స్టేడియం కట్టాలని గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. అది వచ్చిన తర్వాతే ఐపీఎల్ మనం ఇక్కడ తీసుకురాగలం. ఇప్పుడు దాకా వైజాగ్లో జరుగుతుంది. ఐపీఎల్కి డిఫరెంట్ స్టాండర్డ్స్ ఉన్నాయి. మినిమం 30-40 వేల మంది కూర్చోడానికి అవకాశం ఉండాలి. రోడ్స్ కానీ ట్రాఫిక్ కానీ ఉండాలి. దానికి అమరావతిలో కట్టే కొత్త స్టేడియంలో ఐపీఎల్ జరుపుతాం. ఒక 3-4 ఏళ్ళలో మాత్రం అది కంప్లీట్ చేస్తామని తెలియజేస్తాం. ఇదే అండి, మీకు ప్రత్యేకంగా వేళ చెప్పగలిసింది అంటే మంగళగిరి స్పోర్ట్స్ స్టేడియంలో ఫస్ట్ టైం ఆంధ్ర ప్రీమియర్ లీగ్ లాంచింగ్ జూన్ 5 చేస్తున్నాం. ఈ ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో 7 టీములు పాల్గొంటాయి. ఈ ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో ఉన్న ఫస్ట్ లాంచింగ్ మ్యాచ్, ఫస్ట్ సీజన్ అంతా కూడా మంగళగిరిలో చేయాలని చెప్పి దానికోసం మంగళగిరిలో ఫ్లడ్ లైట్స్ లేవు, ఫ్లడ్ లైట్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. మంగళగిరి స్టేడియాన్ని మేము నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తున్నాం. అంటే ఓన్లీ క్రికెట్ కాకుండా మంగళగిరిలో ఉన్న క్రీడా స్ఫూర్తిని చూస్తాం. వాలీబాల్ మొత్తం అన్ని రకాలు ఏర్పాటు చేసి ఒక స్పోర్ట్స్ హబ్గా మా ప్రెసిడెంట్ కేసినేని శివనాథ్ గారు ఒక డైరెక్షన్తో మేము ఈ వర్క్ని స్టార్ట్ చేయడం జరిగింది. జూన్ 5కి క్రికెటింగ్ యాక్టివిటీస్ అన్నీ కూడా రన్నింగ్లోకి వస్తాయి. ఇంకో 2-3 నెలల్లో మిగిలిన స్పోర్టివ్ యాక్టివిటీస్ కూడా ముందుకు తీసుకెళ్తాం. 25th మధ్యాహ్నం 3:30 నుంచి మ్యాచ్ జరుగుతుందండి. ఫస్ట్ మ్యాచ్, సెకండ్ మ్యాచ్ ఈజ్ స్టార్టెడ్ అరౌండ్ 7:30. అలాగే 26th కూడా 2 మ్యాచ్లు జరుగుతాయి. 25th అండ్ 26th 2 మ్యాచ్లు ఉన్నాయి. 25th మధ్యాహ్నం మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్. 25th సెకండ్ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్. ఈ 2 మ్యాచ్లు 25th చూస్తారు. 26th చెన్నై సూపర్ కింగ్స్ అండ్ గుజరాత్ టైటాన్స్ ఆఫ్టర్నూన్ మ్యాచ్. అండ్ లక్నో సూపర్ జైంట్స్ అండ్ కలకత్తా నైట్ రైడర్స్ సెకండ్ మ్యాచ్. దీని 4 మ్యాచ్లు కూడా వీక్షిస్తారు. కానీ 3:30 మ్యాచ్లు కొద్దిగా ఎండ తీవ్రత ఉంది కాబట్టి కొద్దిగా ఇబ్బందులు ఉండొచ్చు. కానీ ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా ఐపీఎల్ వారు ప్రత్యేకంగా బీసీసీఐ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇది ఫస్ట్ టైం కాబట్టి ఇటువంటి ప్రతి సంవత్సరం జరగాలని చెప్పేసి, ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఇదే ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ని కాకినాడలో చేయడం జరిగింది. కాకినాడలో 17,000 మంది వచ్చారు. మంగళగిరి జనాలు కూడా అదేవిధంగా ఆదరిస్తారని ఆశిస్తున్నాం. ఈ సీజన్కి ఇంకొక ఫ్యాన్ పార్క్ని మేము రిక్వెస్ట్ చేస్తాం కాకినాడలో చేయమని చెప్పేసి. సెమీఫైనల్స్ కానీ ఫైనల్స్ కానీ వాళ్ళు ఇంకా పరిగణనలో తీసుకోలేదు. ఫస్ట్ వాళ్ళు మంగళగిరి ఏదో ఒక ప్లేస్లో చేస్తామంటే మంగళగిరి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చాం. మంగళగిరి క్రీడా ప్రేమికులు ఎక్కువగా ఉన్న ప్లేసు. మంగళగిరి చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ విధంగా చేస్తాం. మీరు మంగళగిరిలో చూస్తే ఇది 4వ సీజన్ మంగళగిరి ప్రీమియర్ లీగ్ జరుగుతుంది. 150 టీంలు వచ్చినాయి. అంటే 150 టీంలు అంటే ఎంతమంది క్రీడలు ఆడుతున్నారు. అదేవిధంగా వాలీబాల్ చూసాం, 100 టీంలు వచ్చినాయి మంగళగిరి ప్రీమియర్ లీగ్. అందరూ కూడా మంగళగిరి ఆడేవాళ్ళు మంగళగిరి లోకల్ వాళ్ళే. ఈ లోకల్ క్రీడలు ఎంతమంది ఆడుతున్నప్పుడు మనం ఇటువంటివి కార్యక్రమాలు చేస్తే ఇంకా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. దీనికి ఎంకరేజ్మెంట్ ఇచ్చిన మంత్రి నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ఇటువంటి క్రీడా స్ఫూర్తి, ఆయన కూడా క్రీడల పట్ల ఆయనకున్న అవగాహన, ఆయనకున్న నమ్మకం. ఆయన మొన్న ఏదో తిరుపతి స్టేడియంకి వెళ్తే
అన్నీ ఆడారు, క్రికెట్ ఆడారు, వాలీబాల్ ఆడారు, మొత్తం అన్ని గేమ్లు ఆడారు. ఆయన ఎలా ఉన్నారో, ఆ నాయకుడు ఎలా ఉన్నారో మంగళగిరి ప్రజలు కూడా అదే విధంగా ఉన్నారు. అంచేత ఇక్కడ మాకు చేయడానికి కూడా ఆనందంగా ఉంది. మంగళగిరి నియోజకవర్గంలో ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ జరపడం చాలా సంతోషదాయకం. ఇది ఇక్కడ మనం 2 రోజుల పాటు 25, 26 4 మ్యాచ్లు ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ని మంగళగిరికి కేటాయించిన బీసీసీఐ వారికి, ప్రత్యేకంగా జైషా గారికి, సైక్య గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఈ ఏర్పాట్ల విషయంలో సహకరించిన మంగళగిరి ప్రజలందరికీ కూడా, ఇది మంగళగిరి ప్రజలని నేను ఒకసారి మంగళగిరి ప్రీమియర్ లీగ్ చూడటానికి వచ్చినప్పుడు ఈ ప్రజల్లో ఉన్న క్రీడా స్ఫూర్తిని చూసాం. ఒక చిన్న టోర్నమెంట్ చూడటానికి 5,000 నుంచి 10,000 మంది వస్తున్నారు. ఇక్కడ ప్రీమియర్ లీగ్ టెలికాస్ట్ చేస్తే ఎలా ఉంటుంది అన్న ఉద్దేశంతో మేము ఇదే విషయాన్ని బీసీసీఐకి తెలియజేయగా, వాళ్ళు ఈ 4 మ్యాచెస్ అందరూ వీక్షించడానికి దీంట్లో ఐపీఎల్ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసి పెద్ద స్క్రీన్స్తో వీళ్ళందరికీ, వచ్చిన వాళ్ళందరికీ డిఫరెంట్ స్పోర్ట్సింగ్ అట్మాస్ఫియర్ ఎలా అయితే స్టేడియంలో ఉంటుందో ఆ విధంగా కలగజేయడానికి ఇక్కడ ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. ఈ ఏర్పాట్లు చేయడానికి సహకరించిన మంగళగిరి ప్రజలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ మంగళగిరి ప్రజల్లో ప్రత్యేకంగా తెలియజేసింది ఏమనగా, వీళ్ళలో చాలా క్రీడా స్ఫూర్తి ఉంది. ప్రతి సంవత్సరం జరిగే మంగళగిరి ప్రీమియర్ లీగ్లో 160-150 టీంలు పాల్గొంటున్నాయి. అదేవిధంగా మంగళగిరి వాలీబాల్ టోర్నమెంట్, మంగళగిరి బ్యాడ్మింటన్ టోర్నమెంట్, మంగళగిరి కబడ్డీ టోర్నమెంట్, ఇవన్నీ చూసిన తర్వాత ఇక్కడ మనం ఒక క్రీడా స్ఫూర్తిని పెంచడానికి ఇటువంటి కార్యక్రమం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇంతమంది క్రీడాకారులు ఇంతమంది ఉన్నారు మంగళగిరిలో, ఈ విధంగా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము బీసీసీఐ వారికి రిక్వెస్ట్ చేసి 4 మ్యాచ్లు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. 4 మ్యాచ్లు వీక్షించడానికి వచ్చిన జనాల కోసం, ఎవరైతే వస్తారో పబ్లిక్ అందరి కోసం కూడా ప్రత్యేకంగా అన్ని ఏర్పాట్లు, వాటర్ కానీ ఏ విధంగా కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేయటం జరుగుతుంది. ఈ మ్యాచ్లని ఇక్కడ వీళ్ళు వీక్షించే మ్యాచ్లని ప్రత్యేకంగా వీళ్ళు వీక్షించడాన్ని స్టార్లో కూడా లైవ్ చేస్తారు. ఇక్కడ వచ్చిన ప్రజలందరినీ కూడా ఎవరెవరు చూస్తున్నారో వీళ్ళందరినీ కూడా స్టార్లో లైవ్ చేస్తారు. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఈ ఎక్స్పీరియన్స్లో మంగళగిరి ప్రజలు ఆనందం వెల్లబుచ్చుతారని చెప్పి తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన, ఈ కార్యక్రమం ఇక్కడ జరగడానికి అవకాశం ఇచ్చిన మంత్రివర్యులు నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.